మీరందరు గట్టిగా చప్పట్లు కొడితే లెట్ మీ ఇన్వైట్ రాజ్ ఫ్రమ్ బహ్రెయిన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. హౌ ఆర్ యూ ఆల్? తెలుగు ఇంగ్లీష్ మాట్లాడదాం మనం, ఓకేనా? లేలే, ఎస్ ఆర్ నో? హలో, గ్రేట్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. నాది 19 years బ్యాక్ జర్నీ స్టార్ట్ చేశాను. 1999 అప్పుడు 1994లో డిగ్రీ బీకామ్ అయిన తర్వాత నా లైఫ్ స్టార్ట్ అయింది 600 రూపీస్తోని. ఇయర్ బై ఇయర్ మన హార్డ్ వర్క్ ప్లస్ సెల్ఫ్ ఎడ్యుకేషన్. ఈరోజు మీరు ఏదైతే చేస్తున్నారో అదే చేశాను నేను కూడా, సెల్ఫ్ ఎడ్యుకేషన్. యాక్చువల్లీ ఇట్ ఈస్ సేయింగ్ ఈస్ దేర్, ఫార్మల్ ఎడ్యుకేషన్ గివ్స్ యూ లివింగ్ అండ్ సెల్ఫ్ ఎడ్యుకేషన్ గివ్స్ యూ ఫార్చ్యూన్స్. హలో, ఆర్ యూ విత్ మీ? గుడ్. యాక్చువల్ నేను తీసుకున్న సబ్జెక్ట్ వచ్చేసి లా ఆఫ్ అట్రాక్షన్, విచ్ ఐ విల్ డిస్కస్ విత్ యూ లిటిల్ లేటర్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి, కానీ మీరు యూటిలైజ్ చేస్తలేరు. ఇది నేను ప్రూవ్ చేయాలనా మీకు? సగం మంది అంటారు మళ్ళా. నేను మాట్లాడినప్పుడు మీరు కూడా మాట్లాడితే నాకు మంచిగా ఉంటుంది, మీ పక్కన వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఏమంటారు? ష్యూరా? మీరు యూజ్ చేయండి. మీ దగ్గర ఏం చేస్తున్నారంటే జనరల్గా చాలామంది, నేను కూడా అట్లా ఉండే ఒకప్పుడు. ఏమవుతుందంటే మనం కొంచెం మాత్రమే యూజ్ చేస్తాం, ఒక 10% 20%. మీరు అందరు క్లాప్స్ చాలా మంచిగా కొట్టగలుగుతారు, కానీ కొట్టాలనా వద్దా అని చెప్పేసి కొడుతున్నారు. అవునా కదా? హలో, ఎస్. మళ్ళీ ఇప్పుడు చప్పట్లు కొట్టాడు, మీ ఇంటికి వినిపించాలి ఇప్పుడు. రైట్. ఈసారి ఈ చప్పట్లు మీకోసమే కొట్టుకోండి. అరే, ఇంత తక్కువనా? రైట్. నా గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. 1998లో నాకు ఒక యాక్సిడెంట్ అయ్యి జాబ్ పోయి ఒక 50 పైసా తక్కువ ఉందని చెప్పేసి బస్సులో టికెట్ తీసుకోవడానికి కష్టం ఉందని చెప్పేసి ఒక 5 kilometers పోయిన తర్వాత అక్కడి నుంచి బస్ తీసుకోవాల్సి వచ్చింది, బికాస్ ఆఫ్ ద షార్టేజ్ ఆఫ్ మనీ. ఆ స్టేజ్ నుంచి 1999లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వదులుకోకుండా దాన్ని పట్టుకొని అక్కడి నుంచి అదే విధంగా ఆ కంపెనీలో కూడా మంచి పర్ఫార్మెన్స్ తీసుకొని మనదంటూ ఏదన్నా ఒకటి స్టార్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో 2004లో నా జాబ్ అక్కడ రిజైన్ చేసి నేను ఒక్కడిని స్టార్ట్ చేశాను. లాస్ట్ 2 decades నుంచి నేను ఐటీ ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఈరోజు ఐటీ ఇండస్ట్రీలో ఒకటి పోర్టల్ తయారు చేసినాము. మీ అందరికీ OLX తెలుసు అనుకుంటా కదా? అటువంటిదే బహ్రెయిన్లో మనదంటూ మీ తెలుగువాడు muadhens.com అనేది తయారు చేశాం. ఈరోజు ఆ muadhens.comని మేము నెక్స్ట్ 4 years లోపల గ్లోబల్గా అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే ఇంటర్నెట్ ఉందో అక్కడ తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, కొన్ని ఏండ్ల ముందట నేను కూడా మీ లేకనే ఉండే. వెన్ ఐ కెన్ డూ యు ఆల్ కెన్ డూ, రైట్? ఒక రిథమిక్గా చెప్పండి, వెన్ ఐ కెన్ డూ యు ఆల్ కెన్ డూ, రైట్? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి చెప్తాను మీకు. ఇది డే టు డేలో మీరు అందరూ యూజ్ చేస్తున్నారు, నేను యూజ్ చేస్తున్నాను, మన ఇంటి పక్కన వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఈ ఆడిటోరియంలో లేని వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు, కానీ కొంతమంది మాత్రమే అప్లై చేస్తున్నారు దీన్ని. ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరు కూడా మాట్లాడండి, నేను కూడా మాట్లాడతాను, రైట్? హలో, ఆర్ యూ విత్ మీ? గుడ్. జనరల్గా ఇక్కడ ఎంతమంది డ్రైవ్ చేస్తారు? సగం మంది డ్రైవ్ చేస్తారు. డ్రైవ్ చేస్తే ఎంతమంది వెనక కూర్చుంటారు? హలో, రైట్. చాలామంది ఇటు సైడ్ నుంచి వెనక కూర్చుంటేటోళ్ళు ఉన్నారు, రైట్? ఓకే. ఏ రోజు ఇక్కడ మన హ్యాబిట్స్ సెంటర్లో చాలా బిజీగా ఉంటుంది, రైట్? జనరల్గా మనం ఒక ఫ్రెండ్ ఏ అనుకుందాము, ఇంకో ఫ్రెండ్ బి అనుకుందాము, ఇద్దరు ఉన్నారు. ఏమంటాడు? ఏ డ్రైవ్ చేస్తుండు, బి వెనక కూర్చొని ఏమంటాడు? అరే అక్కడ పోతున్నాం కదా, హ్యాబిట్స్ పోవాలి. అరే హ్యాబిట్స్ పోతే పార్కింగ్ దొరకదు అంటారు. జనరల్గా 5:30, 6 ఈ బిజీ టైంలో పార్కింగ్ దొరకదు కదా. అప్పుడు ఏమైతే జనరల్గా ఏమంటాడంటే, అరే అక్కడ పోకురా భయ్, ఆడ పార్కింగ్ దొరకదు, అక్కడ పోతే 2 గంటలకు ఆ టైంలో పోతే పార్కింగ్ దొరుకుతుంది, సాయంత్రం పూట పోతే పార్కింగ్ దొరకదు అంటారు. అవునా కదా? ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ని జనరల్గా ఇఫ్ యూ ఆస్క్ మీ యాజ్ అ పర్సనల్లీ, నాకు ఎప్పుడు కూడా ఏ టైంలో కూడా ఎక్కడన్నా బండి పార్క్ చేయాలంటే నాకు పార్కింగ్ దొరుకుతుంది.
ఇది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉన్నది, మైండ్లో ఉంటుంది. మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే అవుతుంది. వాట్ యు థింక్ ఈజ్ వాట్ యు గెట్, వాట్ యు వాంట్ ఈజ్ వాట్ యు వాంట్ ఈజ్ ఓన్లీ వాట్ యు సీ. ఇఫ్ యు కీప్ థింకింగ్ వాట్ యు వాంట్, హలో నేనేమన్నా స్పీడ్గా పోతున్నా? ఓకే, వాట్ యు థింక్ ఈజ్ వాట్ యు గెట్. రిమెంబర్, చాలా సింపుల్ మాటలండి ఇవన్నీ, కానీ దీంట్లో చాలా మీనింగ్ ఉన్నది. వాట్ యు థింక్ ఈజ్ వాట్ యు గెట్, వాట్ యు వాంట్ ఈజ్ వాట్ యు సీ. రైట్? ఓకే, ఇంకోటి, మనము ఏదైతే మనము కావాలి అనుకుంటామో అదే మనం చూస్తాము. జనరల్గా ఏమవుతుంది, ఇప్పుడు ఏ బి మళ్ళీ వస్తారు. సో అరే అక్కడ పోతే పార్కింగ్ దొరకదు అంటారు, కానీ పార్కింగ్ దొరకదు అనుకొని పోతారు అక్కడికి. ఎస్, పార్కింగ్ దొరకదు అక్కడ. ఆడ ఇమ్మీడియట్లీ ఏ అంటాడు, నేను చెప్పలేరా నీకు ఆడ పోతే పార్కింగ్ దొరకదని. హలో, ఇది అవుతుందా కాదా? కానీ ఈరోజు కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి, మీకు మీరు ఇది టెస్ట్ చేసుకోండి. ఇట్ వర్క్స్ 100%. వెన్ ఐ సే 100%, ఐఎమ్ నాట్ సేయింగ్ 99%, ఇట్ వర్క్స్ 100%. ఈరోజు మీరు సింపుల్ చిన్న ఎగ్జాంపుల్ పార్కింగ్ విషయంలోనే అటెస్ట్ ట్రై చేయండి, మీరు డెఫినెట్లీ యూ విల్ సీ ద సక్సెస్. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క విషయము ప్రతిరోజు చిన్న చిన్న విషయాల నుంచి స్టార్ట్ చేయండి. సడన్గా మీరు ఒకటే రోజు పెద్దగా కావాలని కాకుండా చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి. చిన్న చిన్న కోరికలు పెట్టుకోండి. చిన్న చిన్న కోరికలతో ఏమవుతుందంటే అది అచీవ్ చేసినప్పుడు మీకు తెలియని చాలా ఆనందం ఉంటుంది. అది మీరు కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతారు, కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేసుకోలేరు, కానీ ఆ ఆనందం అనుభవిస్తేనే వస్తుంటుంది అది. హలో, ఆర్ యూ విత్ మీ? రైట్. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పినా నేను పార్కింగ్ గురించి. సో ఈ విధంగా చిన్న చిన్న అన్నీ చూసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం అంటే ఇంటికి పోయి అంటాం, అరే ఈసారి నాకు ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఎంతమంది ఇక్కడ అన్ఎంప్లాయీస్? చాలా లాట్ ఆఫ్ దెమ్. రైట్. సో కీప్ ఎ స్మాల్ సీడ్ ఇన్ యువర్ టుడే. ఒక సీడ్ వేసుకోండి మీ మైండ్లో. ఒక కొన్ని ఇయర్స్ తర్వాత, ఒక 8 years 10 years తర్వాత ఎంప్లాయీ కాకుండా ఎంప్లాయర్గా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ ద్వారా అట్లీస్ట్ ఒక కొంతమంది అయిన జీవితాలు సెటిల్ అవుతాయి. హలో, హౌ డస్ ఇట్ సౌండ్స్? ఎంప్లాయీ బాగుంటుందా, ఎంప్లాయర్గా బాగుంటుందా? దానికి మీ అంతూ ఒక కృషి కూడా అవసరం చాలా. ఎందుకంటే ఉట్టిగా మనం ఇంట్లో కూర్చొని అరే నేను వెళ్ళాలంటే కాదు. ఇన్ కేస్ ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మనం వెళ్ళాలి అనుకుంటే ఉట్టిగా ఆలోచిస్తే వెళ్ళలేమండి. ఆలోచనతో పాటు మన కృషి కూడా ఉండాలి. ఇంట్లో కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో కూర్చొని నేను నాంపల్లికి పోవాలంటారు. పోగలుగుతారా? ఇంట్లో బయటికి వచ్చి పోవాలి అనే ఆలోచన ఇస్తే 10 రకాల దారులు కనిపిస్తాయి. సైకిల్లో పోవచ్చు, నడుచుకుంటూ పోవచ్చు, బస్సులో పోవచ్చు, లేదంటే లిఫ్ట్ అడిగి కూడా పోవచ్చు. ఎస్ ఆర్ నో? కానీ ఇంట్లో కూర్చొని పోవాలనుకున్నాడు పోగలుగుతాడా? సో అట్లా చేయకండి. ఇన్ కేస్ మీరు ఎవరు చేయకపోతే చాలా మంచిది, కానీ చేస్తే ఎవరికి చెప్పకండి. మీకు మీరే అనుకోండి, ఈ రోజు నుంచి నేను అట్లా చెయ్యాలని. రైట్? హలో, రైట్. సో ఇంకొకటి ఏంటంటే జనరల్గా అందరు ఏమంటారు, ఇది ఒక పాయింట్ రాసుకోండి, చాలా మీకు యూజ్ అవుతుంది ఫ్యూచర్లో ఎప్పటికైనా. షెల్ ఐ సే దట్? స్టార్ట్ సంథింగ్ వెన్ యూ నీడ్ ఇట్. స్టార్ట్ సంథింగ్ వెన్ యూ నీడ్ ఇట్. ఎట్లా ఉందండి సెంటెన్స్లో ఏమైనా మీనింగ్ ఉన్నదా? మీరు ఎస్ అన్నా, మీరు క్లాప్ కొట్టినా మీ ఇంట్లో మీ అమ్మ నాన్న కూడా వినిపించాలి. అట్లా ఉండాలి. రైట్? ఆ విధంగా ఉండాలి. మీ అంటే మీలో ఉన్నది అది ఆల్రెడీ నేను ప్రూవ్ చేసినాను. రైట్? యు అగ్రీ విత్ మీ? మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీయండి అంతనే. వేరేది ఎక్కువ ఏం చమత్కారాలు చేయక్కర్లేదు. మీలో ఉన్న టాలెంట్స్ని బయటకు తీసుకోండి బస్, చిన్న చిన్న రూపాలలో. రైట్? ఎంతమంది రాశారండి? రాశారు అందరూ? స్టార్ట్ సంథింగ్ వెన్ యూ నీడ్ ఇట్. ఓకే, స్టార్ట్ సంథింగ్ వెన్ యూ నీడ్ ఇట్. యూ తర్వాత చిన్న ఆరో మార్క్ పెట్టి దానిపైన డోంట్ అని రాయండి. నౌ రీడ్ ద సెంటెన్స్. టుడే యూ ఆల్ ఆర్ హియర్ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ. కొంతమందికి అవసరం లేకపోయినా ఈరోజు వచ్చారు. ఎందుకంటే యూ హ్యావ్ టేకెన్ ఏ ఇనిషియల్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ స్టార్ట్ సంథింగ్ వెన్ యూ డోంట్ నీడ్ ఇట్. ఈరోజు మీరు చేసేది రేపు ఏదో ఒక విధంగా మీకు ఉపయోగపడుతుంది.
ఈరోజు మీరంతా ఇక్కడ ఉన్నారు. ఇక ఇవాళ నుంచి మీరు చాలామంది స్పీకర్లను చూస్తారు. ఐఎమ్ నాట్ ఎ ట్రైనర్, బట్ జస్ట్ ఐఎమ్ షేరింగ్ విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హావ్ సీన్ ఆల్వేస్ ఇన్ మై లైఫ్. స్టార్ట్ సంథింగ్. మీరే రిథమిక్గా, నేను 3 అంటాను, 1 2 3 అంటాను, అప్పుడు స్టార్ట్ చేయండి. రిథమిక్గా చెప్పండి. స్టార్ట్ సంథింగ్, 1 2 3. మీలో ఉన్నది ప్రతి ఒక్కరి దగ్గర ఈ టాలెంట్ ఉన్నది, యూజ్ చేసుకోండి. మీ దగ్గరనే ఉన్నది, మా దగ్గర ఏం లేదు. హలో, రైట్. స్టార్ట్ సంథింగ్ వెన్ యూ డోంట్ నీడ్ ఇట్. ఇది చాలా సింపుల్, లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోండి. ఏ పని చేసినా మీకు ఇది యూజ్ అవుతుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేస్తుంటాము, అయినా కూడా యూజ్ అవుతుంది ఇది. స్టార్ట్ సంథింగ్ వెన్ యూ డోంట్ నీడ్ ఇట్, బికాస్ ఇట్ హాస్ ప్రూవెన్ టు మీ. వెన్ ఇట్ కెన్ ప్రూవ్ ఇట్ టు మీ, ఇట్ కెన్ ప్రూవ్ ఇట్ టు యూ ఆల్, రైట్? ఎస్. ఇది ఏమవుతుందంటే, స్టార్టింగ్ ఏదైతే మనకి వద్దనుకున్న టైంలో మనము స్టార్ట్ చేస్తే రేపు అది మనకి ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఒక పని మనము చేయలేము అనుకుంటాము, కానీ చేయాల్సి వస్తుందేమో. చేయండి. చేసినప్పుడు అది మనకి తెలియకోకుండా మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. డ్రైవింగ్ ఎంతమందికి వస్తుంది ఇక్కడ? చాలామందికి వస్తుంది. వెరీ గుడ్. ఓకే, యు ఆర్ ఆల్ సేఫ్ డ్రైవర్స్. ఓకే, డ్రైవింగ్ రాదు ఈరోజు, కానీ ఒక అవకాశం దొరికింది నేర్చుకోవడానికి. నేర్చుకోండి. రేపొద్దున మీకు అది ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియదు. ఇది ఐమ్ గివింగ్ అన్ అ స్మాల్ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ లైఫ్. స్టార్ట్ సంథింగ్ వెన్ యూ డోంట్ నీడ్ అనేది. ఏ విషయమైనా, ఇది డ్రైవింగ్ కోసం అని కాదు, ఏమైనా నేర్చుకోవడం కానీ, ఏదైనా కోర్స్ చేయడం కానీ, లేదంటే ఏదైనా పర్సనల్ స్కిల్స్ ట్రైనింగ్స్ కానీ. ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇన్ 2005 I have done a certified network marketing course from Illinois University of Chicago. యాక్చువల్లీ 2005లో నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు అది అవసరం లేదు, కానీ చేశాను. కానీ అది ఈరోజు నాకు 8 years తర్వాత అది ఉపయోగపడింది. ఎందుకంటే ఈరోజు నేను ఇది ఏదైతే ప్రోడక్ట్ తయారు చేసామో, ఈ యొక్క సాఫ్ట్వేర్ తయారు చేసామో, ఇది గ్లోబల్గా తీసుకుపోవడానికి ఆ రోజు నేను నేర్చుకున్న స్కిల్స్ ఈరోజు నాకు ఉపయోగపడుతున్నాయి. ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ మనిషి అన్నవాడు, ప్రతి ఒక్కడి జీవితంలో ఈరోజు ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, లేని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఇక్కడ ఉన్నారు అంటే మీరు యు ఆర్ ఆల్ స్పెషల్ పీపుల్. డెఫినెట్లీ ఒక 1-2 years లోపల మీరు విట్నెస్ చేస్తారు. ఈరోజు మీరు ఈ ఆడిటోరియంలో ఉన్నారు, ఈ ట్రైనింగ్స్ ఏదైతే తీసుకుంటున్నారో రేపు మీకు ఉపయోగపడుతుంది. ఇది దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపన్స్. సో అప్పుడు కూడా చెప్తున్నాను, స్టార్టింగ్లో కూడా చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. వెన్ ఐ కెన్ డూ, యూ ఆల్ క్యాన్ డూ ఇట్. సో 2-3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. నెగిటివిటీ నుంచి మీరు దూరం ఉండండి. ఎందుకంటే చెప్తున్నా అంటే, ఇది 2004లో నేను అక్కడ బహ్రెయిన్లో ఉండి జాబ్ రిజైన్ చేస్తున్నప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ అన్నారు, అరే ఏమరా మంచి జాబ్ ఉన్నది, ఫ్యామిలీ స్టేటస్ ఉన్నది, కార్ ఇచ్చిన, అన్నీ మంచిగా ఉన్నాయి, నువ్వు జాబ్ రిజైన్ చేసి పోవడం ఎందుకంటే, నాలో ఒక ఇది ఉండే, ఒకరి గురించి పని చేసేదాకంటే మన గురించి మనం పని చేసుకోవడంలో చాలా సంతోషం ఉన్నది. ప్లస్ ఐ జస్ట్ వాంటెడ్ టు బీ సంథింగ్ ఆఫ్ మై ఓన్ వేర్ ఇన్ ఐ కెన్ డూ మిరాకిల్స్ అన్నట్టు నేను స్టార్ట్ చేశాను. మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ ద గేమ్. ఇంకొకటి నేను చెప్పడం ఏంటంటే, హైదరాబాద్లో ఉన్నంత ప్రశాంతత ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. లాస్ట్ 13 years నుంచి నేను అక్కడ ఉన్నాను, కానీ ఐ మిస్ సో మచ్ హైదరాబాద్. అందుకనే భగవంతుడి దయ వల్ల ఇది అందరికీ దొరకదు ఈ అవకాశము. ఎవ్రీ 2 months అంటే ఎవ్రీ 60 daysకి 15 days ఐ స్టే హియర్. హలో, సో థింక్ ఆఫ్ సంథింగ్ డిఫరెంట్. డోంట్ థింక్ ఇన్ ఎ రెగ్యులర్ వే. 10 మంది పోతుండ్రు, అది గొర్రెల మంద లెక్క అట్లా పోకండి, ఆపోజిట్లోకి వెళ్ళిపోండి. చాలా మంది నవ్వుతారు, కానీ యూ విల్ బి ద వన్ హూ విల్ బి రికగ్నైజ్డ్. హలో, సో అట్లా ఏమైందంటే 2004లో నేను, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను డిమోటివేట్ చేశారు. ఒక్క క్షణముగిన నేను ఆ రోజు నాది, అరే వాళ్ళు కరెక్ట్ నేను రాంగ్ అనుకోని ఉండింటే ఈరోజు నేను మీ ముందర ఉండేవాడిని కాదు. హలో, రైట్? సో కీప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద నెగటివ్ పీపుల్ ఆర్ డ్రీమ్ స్టీలర్స్. దోస్ ఆర్ ద పీపుల్ కాల్డ్ అస్ ద డ్రీమ్ స్టీలర్స్. డ్రీమ్ స్టీలర్స్ నుంచి ఎప్పటికీ మీరు మిమ్మల్ని దూరంగా పెట్టుకోండి. వాళ్ళతోని గంటలు మీ యొక్క టైంని స్పెండ్ చేసి మీ యొక్క డ్రీమ్స్ని కిల్ చేసుకోకండి. ఆర్ యు విత్ మీ? రైట్. సో నెగిటివిటీ నుంచి మీరు దూరం ఉండండి. ఆ నెగిటివ్ ఆలోచించే వాళ్ళతోని, నెగిటివ్ మాట్లాడే వాళ్ళని, మిమ్మల్ని నిరుత్సాహపరిచే వాళ్ళని. నిరుత్సాహపరుస్తున్నారంటే వాళ్ళతోని ఉండండి కొన్ని క్షణాలు మాత్రమే. ఎందుకంటే
ఒక నెగిటివ్ థాట్ని కిల్ చేయడానికి మీకు 1000 పాజిటివ్ థాట్స్ కావాలి. ఎందుకంటే ఐ కెన్ డూ అనేది నేను గట్టిగానే చెప్తున్నాను. యూ కెన్ డూ అనేది మీరు యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఇనఫ్, ఐ బిలీవ్. హలో, వెన్ ఐ కెన్ డూ, వెరీ గుడ్, యూ ఆల్ కెన్ డూ. యూ ఆల్ కెన్ బికమ్, సింగిల్ ఇండివిజువల్ కెన్ బికమ్ అ వండర్ఫుల్ పీపుల్ అండ్ సక్సెస్ఫుల్ పీపుల్. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ విత్ ఇన్ యూ. It is not in our hands, it in your hands. Do you agree with me? So you are going to use those skills? You are going to use those assets? Make sure that this yes should retain till end of your life. Hello? ఇది yes నా కోసం చెప్పకండి, మీ కోసం చెప్పుకోండి. ఒక్కరే ఉన్నారా ఇక్కడ? రైట్, గుడ్, ఓకే. సో 2004లో నన్ను అట్లా చెప్పినప్పుడు నాకు కూడా అనిపించింది, ఆ రోజు నేను అతని మాటలు వింటే ఈరోజు మీ ముందర నేను ఉండకపోయేవాడిని. ఈరోజు మోథెన్స్ అనేది ఒక బ్రాండ్. అది ఈరోజు చెప్పాలంటే ఇట్స్ లైక్ చిన్న ప్రోడక్ట్తోని, చిన్న సర్వీసెస్తోని క్లాసిఫైడ్స్ లాగా స్టార్ట్ చేసి ఈరోజు దాంట్లో మల్టిపుల్, ఒక రోజు మీరు టైం ఉన్నప్పుడు చూడండి, ఇన్ కేస్ ఇంటర్నెట్ యాక్సెస్ చేసే వాళ్ళు చూడండి, ఆ సైట్ మీకు అర్థమవుతుంది. అంచెలంచెలుగా ఇది ఎదుగుతుంది. ఎక్కడెక్కడైతే ఇంటర్నెట్ ఉందో అక్కడ వెళ్తుంది. సో ఇవన్నీ నేను ఎందుకు మీకు చెప్తున్నా అంటే, నేను చేయగలిగినప్పుడు మీరందరూ చేయగలుగుతారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దిస్ వన్ ఎగ్జాంపుల్, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ. వెన్ ఐ కెన్ డూ ఇట్ సంథింగ్, యూ ఆల్ కెన్ డూ సంథింగ్ ఎల్స్ ఆల్సో, రైట్? కానీ ఏదో ఒకటి చేయండి, చేయకుండా మటుకు ఉండకండి. ఎందుకంటే దాంతో ప్రయోజనం లేదు, మీకు ప్రయోజనం లేదు, మన మీద ఆధారపడ్డాలు కానీ మనం ఎవరి మీద ఆధారపడ్డాము వాళ్ళకు కూడా ప్రయోజనం ఉండదు. సో మీరందరూ స్పెషల్ పీపుల్, యూ హ్యావ్ టు డూ సంథింగ్ స్పెషల్ ఇన్ ద లైఫ్, రైట్? So you all will do it, start something when you need it or you don't need it. Start something when you don't need it, right? Okay. ఈ విధంగా యాక్చువల్ గంపగారు అన్నట్టు ఎప్పుడైతే ఆఫర్ వచ్చిందో నాకు అప్పుడు పాస్పోర్ట్ కూడా లేదు. కానీ ఒక చిన్న ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎట్లా ఇదవుతుంది అనేది నా ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఆఫర్ వచ్చినప్పుడు బ్రాంచ్ మేనేజర్కి ఆఫర్ వచ్చింది. అక్కడ పోయేటప్పుడు పాస్పోర్ట్ లేకపోతే ఎట్లనా అనుకున్నాను. తర్వాత సరే చలో ఆఫర్ వచ్చింది కదా, మనం పోయి పాస్పోర్ట్ అప్లై చేద్దామంటే లక్కీలీ నా డిగ్రీ క్లాస్మేట్ మెయిన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ దాంట్లో ఒక కీ పొజిషన్లో సెలెక్ట్ అయ్యిండు. ఆయన హెల్ప్ ద్వారా 7 వర్కింగ్ డేస్లో నాకు పాస్పోర్ట్ వచ్చింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ ద ఇయర్ 1999. ఆ రోజు ఒకటే ఉండే, ఎట్టి పరిస్థితుల్లో పాస్పోర్ట్ రావాలే, మనం బయటికి వెళ్ళాలి. ఛాన్స్ వచ్చింది కదా, హలో, ఛాన్స్లో ఏం చేయాలి? డాన్స్ చేయాలి. హలో బాస్, డోంట్ మిస్ ద ఛాన్స్. వెన్ యూ గెట్ అ ఛాన్స్, డాన్స్, జీ భర్కే డాన్స్ కర్నేగా, రైట్? ఓకే. సో అది వచ్చిన తర్వాత అట్లా అట్లా లైఫ్ పోతా ఉండే. నా ఐఎమ్ బ్లెస్డ్ విత్ 2 children. My elder one is, he was a volunteer last impact. So he is in 12th standard. And my beautiful wife is also here. I have another younger son, he is into 1st class. So నేను చెప్పడం ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరు కూడా మీలో ఉన్న టాలెంట్ని యూజ్ చేసుకోండి. మీరు నాకేం చెప్పకండి, మీ ఇంటికి పోయి మీ పేరెంట్స్కి చెప్పండి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి. హలో, ఇది ఎందుకు నేను మీ పేరెంట్స్కి పోయి చెప్పమంటున్నానంటే, దే ఆర్ ద పీపుల్ హూ కెన్ ట్రస్ట్ యూ 100%. బహుశా మీ ఫ్రెండ్ కూడా మీకు ట్రస్ట్ చేయొచ్చు, ట్రస్ట్ చేయకపోవచ్చు. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్, ఓకే? యూ మే బీ హ్యావింగ్ ద బెస్ట్ ఫ్రెండ్స్, కానీ మీ పేరెంట్స్ మిమ్మల్ని పూర్తిగా 100% మిమ్మల్ని నమ్ముతారు, రైట్? వెళ్ళి మీ పేరెంట్స్ చెప్పండి మీరు ఏం చేయాలనుకున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంతమంది అయితే ఇంకా చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఇంకా, వెరీ గుడ్, ఓకే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, మీరు ఏదైతే చేస్తున్నారో, మీది చదువు అయిన తర్వాత 3 years, టేక్ మై వర్డ్స్ గ్రాంటెడ్. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, నేను బీకామ్ చేసిన తర్వాత అప్పటికి నేను ఐ వాజ్ అ టాపర్ ఇన్ టైపింగ్ ఇన్ 1992. ఎస్, స్టిల్ ఐ రిమెంబర్. ఐ వాజ్ అ టాపర్ ఇన్ టైప్ రైటింగ్ అండ్ ఐ హావ్ డన్ మై బేసిక్ కోర్స్ ఇన్ షార్ట్ హ్యాండ్ అండ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్తో నేనేమనుకున్నా అంటే అకౌంటెంట్గా ఉండిపోతానేమో అనుకున్నాను. ఐ వాజ్ ట్రయింగ్ ఇన్ దట్ లైన్. కానీ ఐఎమ్ థ్యాంక్స్ టు ద పర్సన్. ఆ రోజు ఏమైందంటే యాప్టెక్లో రవితేజ అని చెప్పేసి ఉండే, అతను ఏం చెప్పిండంటే, రాజ్ యూ నాతో కొంచెం సేపు మాట్లాడిన తర్వాత, రాజ్ నువ్వు మార్కెటింగ్లోకి వెళ్తే మంచిగా ఉంటుంది అన్నాడు.
మార్కెటింగ్, నేనేమో తెలుగు మీడియం నుంచి వచ్చిన, 8కి అవుతుంది మార్కెటింగ్. హలో, తెలుగు మీడియం నుంచి బీకామ్ దాకా తెలుగు మీడియంలో చదివిన నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్లు అడుగుతారని చెప్పేసి రాసిచ్చిండు మొత్తం ఇంగ్లీష్లో. అంటే వాళ్ళు ఈ క్వశ్చన్లు అడుగుతారు అంటే అఫ్కోర్స్ ఈజ్ ఇంగ్లీష్ మీడియం పర్సన్. హలో, అతను ఇంటర్వ్యూ మొత్తము అసలు ఏమేమి క్వశ్చన్లు అడుగుతారు, ఏమి ఆన్సర్ చెప్పాలని రాసిస్తే, లిటరలీ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఐఎమ్ టెలింగ్ యూ. అది బై హార్ట్ చేసుకొని పోయిన అవే క్వశ్చన్లు అడిగిండు, అవే ఆన్సర్ చేస్తుంటుంది. హలో, లక్కీ ప్లస్ హార్డ్ వర్క్ పే సార్. లక్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్, బట్ లక్ ప్లస్ హార్డ్ వర్క్, ఓన్లీ లక్ విల్ నాట్ పే ఎనీథింగ్. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ ద లక్ అండ్ హార్డ్ వర్క్. ఫస్ట్ యూ డూ హార్డ్ వర్క్, లక్ దానంతకు అదే వస్తుంది మీ ఎంబడి. రైట్? ఈరోజు కూడా ఏ కంపెనీ నుంచి నేను రిప్రజెంట్ చేస్తూ బ్రాంచ్ మేనేజర్కి వెళ్ళినానో, ఈరోజు ఆ కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ ఫర్ ద ఎంటైర్ మిడిల్ ఈస్ట్ రీజన్. హలో, ఆ రోజు ఆయన చెప్పేటప్పుడు మార్కెటింగ్ అని చెప్పేసి, నా ఫస్ట్ ఇంటర్వ్యూలో నాకు ఇంకా గుర్తుంది. టైం ఉంది కదా సార్, ఒక 10 నిమిషాలు. సో నేను జస్ట్ నా లైఫ్ ఎందుకు చిన్న ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా అంటే, రేపొద్దున మీరు కూడా ఈ చిన్న ఫేస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చేయకపోతే వెరీ గుడ్, చేస్తే కూడా వెరీ గుడ్. హలో, ఎందుకు చేస్తే కూడా వెరీ గుడ్ అంటే, దాని నుంచి మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, రేపు మీరు ఇక్కడ వచ్చి చెప్పచ్చు ఎవరికన్నా. హలో, రైట్? ఓకే, ఆ రోజు ఫస్ట్ మార్కెటింగ్ జాబ్ కోసం అని ఫస్ట్ ఇంటర్వ్యూ పడితే అతని పేరు, ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఓనర్స్ నేమ్, హీఈస్ మిస్టర్ థామస్. అతను ఏం చెప్పిండంటే, అరే రాజ్, నీది కామర్స్ బ్యాక్గ్రౌండ్తో నువ్వు మార్కెటింగ్ అప్లై చేసినావు, మార్కెటింగ్ ఎందుకు అప్లై చేసినావు, యూ సపోజ్ టు బీ ఇన్ అకౌంట్స్, మా దగ్గర అకౌంట్ జాబ్ ఉంది, వస్తావా అంటే ఏం చెప్పినా సరేనా, ఎందుకు మనకు తెలియదు కదా. హలో, పోయిందేమో మార్కెటింగ్ జాబ్కి, అక్కడ కార్నర్ చేసిండ్రు. యాక్చువల్లీ ఇఫ్ యూ సీ ద సిచ్యువేషన్, దే హ్యావ్ కార్నర్డ్ మీ with my innocence on those days. I'm talking about 20 years back. With my innocence, I've just been cornered. Tarvata telchindi. Of course, by 97, I've reached to a stage where there are around 7 MBA guys who are working under me. I'm still a commerce background. Hello? Even today, 4 of my employees are BTech engineers. And I'm still commerce. Boss, ప్రతి ఒక్కరిలో ఉన్నది, మీలోనే ఉన్నది, అది నాలో అని కాదు, మీ ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆ పవర్. మీరు యూజ్ చేసుకుంటే ఇక్కడ ఉంటారు, లేకుంటే మీరు ఎవరికి ఆన్సర్ చెప్పకండి ఇది. ఎందుకంటే మీకు మీరు మాత్రమే చెప్పుకోవాల్సిన ఆన్సర్ ఇది. ఎందుకంటే మీ డెస్టినేషన్ ఎవరో డిసైడ్ చేసేది కాదు, మీ డెస్టినేషన్ మీరు మాత్రమే రాసుకోవాల్సింది. యాక్చువల్లీ ఐ ఆల్వేస్ సే టు మై సన్ ఆల్సో వన్ గుడ్ థింగ్, which I don't know whether you all agree with me or not. You are the architects for your life. Do you all agree with me? ఇది మీరు ఆర్కిటెక్ట్స్ ఎందుకంటే, మీరు డిసైడ్ చేసుకోండి ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ లైఫ్ ఎట్లా ఉండాలి అని చెప్పేసి. మీ గురువులు కానీ ఇక్కడ ఉన్న స్పీకర్స్ కానీ అది ఎవరు చేయలేరు. మీకు మీరు వీళ్ళంతా టూల్స్ ఇస్తారు, మీరు ఇంటికి వెళ్ళి చూడండి ఎట్లా చేయాలనేది, మీరు డిజైన్ చేసుకోండి మీ లైఫ్ని. రైట్? యూ ఆల్ కెన్ డూ ఇట్. రైట్? ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా మీరు? ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? అవునండి, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మీ పేరండి? రాఘవేంద్ర. రాఘవేంద్ర, చిన్న క్వశ్చన్ కొంతమందికి వినిపించిందో లేదో తెలియదు. నేను ఎందుకు రిజైన్ చేశాను, ఏమన్నా స్పెసిఫిక్ పాయింట్ ఉందా అని చెప్పేసి. నాకు చిన్నప్పటి నుంచి ఒక పట్టుదల, అంటే చిన్నప్పుడు అంటే మరీ చిన్నగా ఉన్నప్పుడు కాదు, ఒక కోరిక ఉండేది. ఒకరి దగ్గర జాబ్ చేసేదానికంటే 10 రూపాయలు సంపాదించిన మనది మనం చేసుకుంటే ఒకరికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి ఒక తపన, ఒక కోరిక ఫస్ట్ నుంచే ఉండేది, ఎప్పుడైతే ఫస్ట్ జాబ్ చేసినప్పటి నుంచో. కానీ నా ఆర్థిక ఇబ్బందులు కానీ లేకపోతే నాకున్న ఇది కానీ సూట్ కాకపోయేటప్పటికి ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ దట్ ఆపర్చునిటీ టు గ్రో మై సెల్ఫ్. అండ్ దెన్ ఐ స్టార్టెడ్. ఎందుకంటే అక్కడ జాబ్ చేస్తూ కూడా ఐ వాజ్ ఇన్వాల్వ్ విత్ ఫ్యూ ట్రైనింగ్స్ అనమాట. ఐ వాజ్ ట్రైన్ ద ట్రైనర్స్ కాన్సెప్ట్లో ఉండే. సో దానివల్ల నాకు వచ్చిన ఇన్కమ్తో నేను దాన్ని సేవ్ చేసుకొని ఒక కంపెనీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇన్ 2005. Am I clear, sir? Raghavendra. Anybody else? Yes, very good.
how did I got the opportunity, right? That was your question. Very good. As I told you, when I got into the marketing line, my wife used to complain a lot, not with something else. ఎందుకంటే యాక్చువల్లీ మార్నింగ్ 9 to 6 ఆర్ 9:30 to 6:30 అట్లా జాబ్ ఉండేది. కానీ ఐ ఆల్వేస్ వర్క్ ఫర్ ఎక్స్ట్రా అవర్స్. నా ఎక్స్ట్రా అవర్స్ నా క్లయింట్, నా టుడే ఇట్స్ అ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, నా క్లయింట్ నా హార్డ్ వర్క్ని రికగ్నైజ్ చేసి పిలిచి పిల్లనిచ్చినట్టు ఇచ్చినారు ఆ జాబ్. సో ఆ విధంగా ఆ జాబ్ ఆపర్చునిటీ వస్తే చాలామంది సెలెక్ట్ చేసిన వాళ్ళు యాక్చువల్లీ దే వర్ మై క్లయింట్స్. ద సాఫ్ట్వేర్స్ వాట్ దే హ్యావ్ డెవలప్డ్, ఇట్ హాస్ బీన్ సప్లైడ్ బై మీ. ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ ప్రోడక్ట్ మేనేజర్ ఫర్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ ఇన్ హైదరాబాద్. అండ్ ఐ వాజ్ హ్యాండ్లింగ్ ఆల్మోస్ట్ ఎంటైర్ స్టేట్ డీలర్ నెట్వర్క్ కూడా హ్యాండిల్ చేస్తుండే. సో ఆ మల్టిపుల్ ఎక్స్పీరియన్స్ నేను గెయిన్ చేయడం వలన ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ in 99 I got this opportunity to be as a branch manager. అప్పట్లో అది చిన్న కంపెనీ ఉండే. టుడే ఇట్స్ అ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. దే హ్యావ్ మల్టిపుల్ బ్రాంచెస్ అక్రాస్ ద గ్లోబ్. అండ్ ఆల్సో దే సెడ్ దట్ వాజ్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ దే స్టార్టెడ్ ద కంపెనీ. ఇట్స్ ఇన్ బహ్రెయిన్. అఫ్ కోర్స్ ఈ లాస్ట్ 13 years జర్నీలో ఐ హావ్ ట్రావెల్ టు మోర్ దాన్ 14 countries too. With the family almost I think I have traveled to 4 countries for an holiday. Hello, am I clear to you, sir? Anyone? చెప్పమ్మా. ఈ movathens.com అనేది ఇట్స్ బేసికలీ స్టార్టెడ్ యాజ్ అ ఆన్లైన్ క్లాసిఫైడ్స్ పోర్టల్ లాగా తయారు చేసినాము. ఇది యాక్చువల్లీ దీనికి ఒక స్టోరీ ఉన్నది. ఇది ఇట్స్ నాట్ జస్ట్ అ క్లాసిఫైడ్స్ పోర్టల్, ఇట్స్ మల్టిపుల్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. బహుశా మనకి 2014 మిడ్లో ఇక్కడ కూడా లాంచ్ చేసే ప్లానింగ్ ఉన్నది. movathens అనేది యాక్చువల్లీ ఇట్ ఇస్ అన్ అరబిక్ అండ్ ఇంగ్లీష్ టెర్మినాలజీ. ఇట్స్ అ muwaten అంటే సిటిజన్స్ అరబిక్లో. muwathens మేమేం చేసినాం, దానికి ఎస్ యాడ్ చేసినాం. మనది కూడా ఉండాలి కదా అరబిక్తో పాటు ఇంగ్లీష్. హలో రైట్, muwathens అని చేసినాం. దానికి ఏమంటున్నాం అంటే మేము citizens.com అంటున్నాం. యాక్చువల్లీ ఇది 2009లో మేము ప్లాన్ చేసినాం. ఇది ప్లాన్ చేసి యాక్చువల్లీ అది ఎందుకు ప్లాన్ చేసినామంటే ఇన్ అవర్ 4th anniversary ఫంక్షన్ అప్పుడు ఈ ఒక ప్రోడక్ట్ మనం ఒకటి తయారు చేసి దాని నుంచి ఒక ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యి అనాథ పిల్లలకి ఫిక్స్డ్గా వెళ్ళేటట్టు ప్లాన్ చేసినాం. ఆ విధంగా ఇది స్టార్ట్ అయింది. ఫ్రమ్ 2005లో స్టార్ట్ అయ్యి 2009లో వెన్ వీ 4th anniversary సెలబ్రేషన్స్ అప్పుడు మేమంటూ ఒక డిసిషన్ తీసుకున్నాము. లెట్ us డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ ఆల్సో. ప్రస్తుతానికి ఇది muwathens అనేది బహ్రెయిన్లో మాత్రమే ఉన్నది. బహ్రెయిన్ దీనికి వచ్చిన ఇన్కంలోంచి 5% మేము అనాథ పిల్లల ఎడ్యుకేషన్ కోసం స్పెండ్ చేస్తున్నాము. ఇదే విధంగా ఇది ఇండియాలో లాంచ్ చేసినప్పుడు కూడా సమ్ X% ఆఫ్ ద రెవెన్యూ విల్ బి స్పెండ్ ఫర్ ద ఆర్ఫన్స్ ఎడ్యుకేషన్ పర్పస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ప్రపంచంలో ఏ మూల లాంచ్ చేసినా ఎక్కడెక్కడైతే ఇంటర్నెట్ ఉందో, ఎంతమంది ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు? వెరీ గుడ్. కొన్ని కంపెనీలలో ఫేస్బుక్ వెళ్ళలేదు, కానీ మా కంపెనీలో మటుకు ఫేస్బుక్ యూజ్ చేస్తేనే వాళ్ళకి ఫేస్బుక్ అకౌంట్ ఉంటేనే మాకు జాబ్ ఇస్తాం వాళ్ళ దాంట్లో. హలో, ఎందుకంటే మాది ఫేస్బుక్ రిలేటెడ్తో బిజినెస్ అవుతుంది కాబట్టి. ఫైన్. నౌ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ muwathens. ఎక్కడెక్కడైతే ఇంటర్నెట్ ఉందో అక్కడ muwathens అనేది ఒక 4 years లోపల ఉంటుంది. గుడ్ ఆర్ బ్యాడ్? వెన్ ఐ కెన్ డూ, యూ కెన్ డూ, రైట్? స్టార్ట్ సంథింగ్ వెన్ యూ డోంట్ నీడ్ ఇట్. అరే ఎందుకురా డ్రైవింగ్ చేస్తున్నా, ఇప్పుడు అవసరం లేదు కదా, నేను నేర్చుకుంటున్నా, రేపు పొద్దున ఉపయోగపడుతుందని చెప్పండి, రైట్? ఏదైనా బుక్ చదువుతున్నారు, ఎరా ఎందుకురా ఈ బుక్ చదువుతున్నా, ఇప్పుడు అవసరం లేదు కదా, రేపు ఏం అవసరం వస్తుందో తెలియదు, చదవండి, నష్టం లేదు. బుక్ ఎంతమంది ఇక్కడ బుక్ చదివే అలవాటు ఉన్నది? మీరు నాకంటే చాలా చాలా మంచోళ్ళండి. ఎందుకంటే ఒక 10 years బ్యాక్ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు బుక్ చదవడం. ఐ వాజ్ జస్ట్ అన్ యావరేజ్ స్టూడెంట్. లెట్ మీ టెల్ యూ, 43% మార్క్స్తో పాస్ అయినాను. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. ఓకే, ఒకటి నేనేం చెప్తున్నా అంటే ఈరోజు అదే సేమ్ పర్సన్ స్టార్టెడ్ రైటింగ్ అ బుక్ ఆన్ మార్కెటింగ్, హౌ టు బి సక్సెస్ఫుల్ ఇన్ మార్కెటింగ్ విత్ సైకాలజీ. నేను సైకాలజీ కోర్స్ ఏం చేయలేదు, కానీ ఈ నా 20 years ఎక్స్పీరియన్స్ నాకు కొన్ని చాలా లెసన్స్ నేర్పించింది. నా ఎక్స్పీరియన్స్ని మాత్రమే అక్కడ పెట్టి నేను రాస్తున్నాను ఆ బుక్. అది 100% డొనేషన్స్ కోసమే, ప్లస్ అనాథ పిల్లల చదువు కోసము, ప్లస్ ఎవరైతే పిల్లలు అంటే
బాగా చదువుతారు కానీ ధన సహాయం లేక ఆర్థిక ఇబ్బందులతోని కంటిన్యూ చేయలేకపోతున్నారో వాళ్ళకి మాత్రం డెడికేట్ చేస్తున్నా. అది మన హైదరాబాద్ నుంచే స్టార్ట్ అవుతుంది, హైదరాబాద్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. ఎస్ సార్, గుడ్ క్వశ్చన్ సార్. యూ హ్యావ్ టు కమ్ టు Bahrain to disclose those. Definitely, for sure, I'll sponsor the visa. If you wish to see the accounts, please come over to Bahrain. I will show that. Right? So, once again, thank you very much. I wish you good luck for all your future endeavors. ఇప్పుడు చెప్తున్నాను, మీ పక్కన కూర్చున్న వాళ్ళకి చెప్పండి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీ డ్రీమ్ని ఇన్న తర్వాత ఎవడైతే వెక్కిలిగా నవ్విండో దాన్ని సాధించడానికి ప్రయత్నించండి. ఎందుకంటారా, ఎవరు నవ్వలేదనుకోండి మీరేమని చెప్పినప్పుడు, అంటే మీ డ్రీమ్ అంత పెద్దది కాదు అని దాని అర్థం. అర్థమవుతుందా? మీ డ్రీమ్ ఎంత పెద్దగా ఉండాలంటే పక్కన వాడికి నవ్వు రావాలి. అట్లని చెప్పేసి నవ్వులాటగా మాట్లాడకండి, సీరియస్గానే చెప్పండి, మీ అంటే హార్ట్తోని. అది మీరు ప్రయత్నించండి, డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపన్. ఇట్ విల్ టేక్ టైమ్, బట్ బీ పేషెన్స్ అండ్ పర్సిస్టెన్స్. రైట్? మెయిల్ ఐడి is BHN. My full name is Bogadi N. Raj. B for Bravo, H for Harry, N for Nancy, R for Romeo, A for Alpha, J for Jack. bhnraj@gmail.com. bhnraj@gmail.com. And my local contact number is 9959-254-623. Thank you one and all, and I wish you good luck. So I request Vishwanathan garu, Somireddy garu, please felicitate our Raj. And నీ పేజ్ గురించి చెప్పు. అది ఏమో పర్సనల్ ఫేస్బుక్ పేజ్. ఇది మన muwathens.com లో మువాతెన్స్ బహరైన్ అని ఉంది ఫేస్బుక్ పేజ్. సేమ్ మువాతెన్స్ MOWATENS బహరైన్. ఇట్స్ వన్ వర్డ్. అది ఫేస్బుక్ అకౌంట్ ఉన్న వాళ్ళు అందరూ అది లైక్ చేయండి. ఎందుకంటే దాంట్లో స్పెసిఫిక్గా మేము పెట్టింది ఏంటంటే డే టు డే పర్సనల్ లైఫ్లో కానీ మన ప్రొఫెషనల్ లైఫ్లో కానీ కోట్స్ మాత్రమే ఉన్నాయి. పాజిటివ్ అంటే పాజిటివ్ యాటిట్యూడ్తోని, పాజిటివ్ బిల్డింగ్తోని, లీడర్షిప్స్, ఈ వీటికి సంబంధించిన మాత్రమే కోట్స్ ప్లస్ ఒక హెల్త్ టిప్ డైలీ ఉంటుంది. దీని తప్ప వేతాది ఏమీ మాట్లాడం మా ఫేస్బుక్ పేజ్లో. దట్స్ అ బ్యూటీ ఆఫ్ అవర్ మువాతెన్స్. Right? Muwathens Bahrain. It's one word. MOWATENS Bahrain. BAHRAIN.